తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతికి పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యాలయంపై నిఘా ఉంచిన ఏసీబీ సోదాలకు పక్కా ప్రణాళికతో వచ్చింది. తనిఖీల్లో భాగంగా కార్యాలయంలో లెక్కల్లో చూపని 2,48,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన రోజు 42 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పట్టుబడిన నగదుకు జరిగిన రిజిస్ట్రేషన్లకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఈ దర్యాప్తు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్తో పాటు కార్యాలయ సిబ్బంది నుంచి కూడా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి సంబంధించింది అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ల రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. లిఖితపూర్వక ఫిర్యాదు అందితే దానిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. తిరుపతి ఏసీబీ అధికారైన నేను ఎం శ్రీనివాసరావు డిఎస్పీని, నాతో పాటు మా సిబ్బంది ఇన్స్పెక్టర్లు సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మేము నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈ తనిఖీల్లో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచం అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వాడిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీస్లో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వాటికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న